నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు గాంధీ భవన్లో కృష్ణా జలాల మీద పాలమూరుకు జరిగిన అన్యాయం మీద కేసీఆర్ చేసినటువంటి దగ మీద అక్కడ ఉన్నటువంటి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి నిజంగానే మన ముందు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే. ఆయన అడిగి తెలుసుకుందాం మరి పాలమూరుకి ఏ విధమైనటువంటి అన్యాయం జరిగింది. రేపొద్దున వీళ్ళు ఏదైతే మేడిగడ్డకి పర్యటనకి వెళ్తున్నారో అదేవిధంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిలో కూడా సందర్శనార్థం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీడియాకి ఆహ్వానం పలికారు. సో అక్కడ ఏ విధంగా అయితే పాలమూరుకి అన్యాయం జరిగిందో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసే కార్యక్రమం రేపొద్దున చెప్పడం జరిగింది. సో దీని మీద ఏం మాట్లాడతారో ఆయన తెలుసుకుందాం ప్రయత్నం. సార్, నిజంగానే ఈరోజు అంటే వాళ్ళు మేడిగడ్డకి ఎప్పుడైతే వెళ్తామన్నారో మీరు కౌంటర్గా ఈరోజు పాలమూరు జిల్లా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మీరు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ సందర్శించడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి గురించి సంబంధించి మీరు వెలుగెత్తి చెప్పడం కోసం అన్ని కూడా సందర్శనాలు మీరు కూడా ప్లాన్ చేశారు. ఏంటి దీని మీద ఏం సమాధానం చెప్పాలి సార్? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంటే వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మేము గతంలోనే మేడిగడ్డ పోతున్నప్పుడు మేము ఆహ్వానించినాం. మీరు కూడా రండి, అధికారులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, జరిగింది తప్పు జరిగింది అక్కడ క్లియర్గా మేమేదో హైడ్ చేసి మాట్లాడలే, అక్కడ క్లియర్గా చూపించినాం. అక్కడ జరిగిన అన్యాయము, అక్కడ జరిగిన అవినీతి మొత్తం కూడా కళ్ళకు కట్టినట్లు ఒక ప్రజెంటేషన్ ద్వారా చూపించినాం. సో అదే విషయాన్ని ప్రాక్టికల్గా మనం అక్కడికి వెళ్ళి మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి జరిగిన అన్యాయము, జరిగిన తప్పులన్నీ కూడా సరిదిద్దుదామని చెప్పేసి మేము వాళ్ళని ఆహ్వానించినాం. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, తదితర ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా ఆహ్వానించి, ప్రతిపక్ష నాయకులను అందరినీ ఆహ్వానించి ఆ రోజు మేడిగడ్డకు పోయినాం. మేడిగడ్డకు పోయినప్పుడు క్లియర్గా అందరికీ చూపించడం జరిగింది అక్కడ ఏమేమి జరిగింది, ఎందుకు ఆ మేడిగడ్డ దగ్గర బ్యారేజెస్ దగ్గర ఆ పగుళ్ళు ఏర్పడే అనే విషయాలన్నీ కూడా నిపుణులు చాలా స్పష్టంగా ఎందుకు జరగడానికి కారణాన్ని, నిర్లక్ష్యం ఎవరు వహించారు అనే విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా మేము అన్నీ కూడా చూపించినాం. గతంలో వాళ్ళ ప్రాజెక్టు సందర్శన కూడా ఎవరిని అనుమతించలే, కానీ జరిగిన అన్యాయంపై మేము క్లియర్గా ప్రజలకు తెలియాలి, రేపు పొద్దున దాన్ని ఎట్లా బాగు చేయాలని ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా అన్ని విషయాలు బయట పెడితే అవన్నీ కూడా పక్కకు పెట్టేసి చెలో మేడిగడ్డ అని చెప్పేసి ప్రజలను మళ్ళా మోసం చేయనికే ఈరోజు ఎలక్షన్ల స్టంట్ ఉందని చెప్పేసి కేటీఆర్ అనే ఒక అబద్ధపు కోరు మళ్ళీ ఒక మా జనాలను వేసుకొని పోయి, అరే చేసిన తప్పులు ఇవిరా భయ్ మీ ముందర ఉన్నాయి, మేము మళ్ళీ చూపిస్తున్నాము, దీన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలి, దీన్ని సరి చేసుకోకుండా మళ్ళీ చెలో మేడిగడ్డ ఏం మోగం పెట్టుకొని ఈరోజు మేడిగడ్డకు పోతున్నారు మీరు? తప్పు అంటే ప్రజలను మళ్ళీ తప్పుదో పట్టేయడానికే వాళ్ళు మేడిగడ్డ పోతున్నారు. కాబట్టి ఈరోజు పాలమూరుకు చేశారు, అన్యాయం చేశారు. మీరు మీ తండ్రి గారు కేసీఆర్ గారికి ఆ రోజు మేము పాలమూరు వాళ్ళము కడుపులో పెట్టుకొని ఎంపీగా గెలిపిస్తేనే ఆ రోజు ఎంపీగా ఉన్నావు కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినావు, తెలంగాణ ఉద్యమంలో అందరితో పాటు నీవు కూడా పాల్గొన్నావు కాబట్టి ఆ రోజు నీకు ఒక గుర్తింపు వచ్చింది. పాలమూరు మీకు గుర్తింపునిచ్చితే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2015 జూన్ 11వ తారీఖు నువ్వు పైలాన్ ఆవిష్కరణ చేసినావు కేసీఆర్ గారు. నా నియోజకవర్గంలో కరివేన దగ్గర పైలాన్ ఆవిష్కరణ చేసి ఆ రోజు ఏం చెప్పినావు, నువ్వు 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్ళు అందిస్తానని చెప్పిన వ్యక్తివి ఈరోజు 8 సంవత్సరాలైనా పాలమూరు రంగారెడ్డి గురించి పట్టించుకోలే. దాని గురించి పూర్తిగా వివక్ష గురి చేసి దాని తర్వాత 1 ఇయర్ తర్వాత ప్రారంభం చేసి శంకుస్థాపన చేసి కాళేశ్వరాన్ని హడావిడిగా పూర్తి చేసినాం. 1,00,000 కోట్ల తీసుకుపోయి కాలబెట్టేసి ఈరోజు కాళేశ్వరాన్ని కడితే ఏమైంది, మొత్తం కూలిపోయింది. సో ఈరోజు అవన్నీ కూడా వాస్తవాలను ప్రజలకు తెలియజేయకుండా అబద్ధాలు ప్రజలకు చెప్పి ప్రజలను మోసం చేయాలని లక్ష్యంతో వాళ్ళు పెట్టిన దాన్ని మేము పాలమూరు రంగారెడ్డికి బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా అన్యాయం చేసిర్రు, వాళ్ళు ఏ విధంగా మోసం చేసిర్రు అనే విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. వాస్తవాలు తెలియజేయడానికే రేపు మీ పాలమూరు రంగారెడ్డి సందర్శన పెట్టుకున్నాము. ఖచ్చితంగా వాళ్ళు రేపు పొద్దున మేడిగడ్డకి ఏదైతే పోయి ప్రజలకు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తారో ఆ మోసాలన్నీ తిప్పికొట్టాలన్న లక్ష్యంతోనే ఈ పాలమూరు రంగారెడ్డి కార్యక్రమం తీసుకున్నాం. మేడిగడ్డని ఒక బూచిగా చూపించి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసీఆర్ మీద కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ఒక రకమైనటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మీరు ఎంత క్రియేట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వాళ్ళు రేపు చేయబోతామని చెప్పి చెప్తున్నారు. దీని మీద ఏం సమాధానం సార్? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటే కదా, ఏమైనా ఉంటే కదా, ఉన్న వాస్తవాలని మేమే చూస్తాం క్లియర్గా. మీడియా మిత్రులే ఆడికి వచ్చిండ్రు, మొత్తం లైవ్ తీసుకున్నారు, పలిపోయిందని అతిపెట్టి చూపిస్తారా వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో? వాళ్ళు జరిగే ఇప్పుడు క్లియర్గా నిపుణులు ఏమి రిపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం వహించారు కాబట్టి దీన్ని మెయింటెనెన్స్ పట్టించుకోలేదు, పాటించాల్సిన నియమాలని పాటించలేదు, నిపుణుల సలహాలు తీసుకోలేదు, కేసీఆర్ తెలివి ఉపయోగించి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్ట్ అట్లా ఆ విధంగా కూలిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి నిపుణులు చెప్పారు. నిపుణులను కాదని మీరు మళ్ళీ ప్రజెంటేషన్ ఏమిస్తారు? అదే కదా కేసీఆర్ 10 సంవత్సరాలుగా ప్రజలను ఏ విధంగా మోసం చేసిండో మనకు అందరికీ తెలుసు.
ప్రజలను మోసం చేసిన కాబట్టి ప్రజలు ఈరోజు వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా మళ్ళీ అదే తంతు, అదే అబద్ధాలు, అదే మోసాలు మళ్ళీ చేద్దామని చెప్తే ప్రజలు ఎక్కడ నమ్ముతారు? మీరు మళ్ళీ నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు మేడిగడ్డ విషయంలో ప్రజలు నమ్మిండ్రు కాబట్టి, ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి భయం పుట్టుకొని ఈరోజు పోయి మళ్ళీ ఏదో మేడిగడ్డ అది కాదు ఇది అని చెప్పేసి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. అదే కేసీఆర్ గారు మన నల్గొండ మీటింగ్లో ఏం మాట్లాడారు? ఏముంది ఆడ, ఎందుకు పోయినరా ఆడికి, అది బొందలగడ్డ అది అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు నీ కొడుకుని ఎందుకు పంపిస్తున్నావు బొందలగడ్డకు? మరి నీకు తెలివి లేదా? ఎందుకు పంపిస్తున్నావు? మరి నువ్వు వాడికి ఆడ ఏం లేనప్పుడు ఎందుకు పంపిస్తున్నావు? అధికారులు చూసుకుంటారు కదా. నువ్వు పోయి మళ్ళీ ప్రజలను మోసం చేయాలి. మీరు ఎన్ని ప్రజెంటేషన్లు చేసినా, మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కాళ్ళు పైకి చేసి తలకాయ కిందికి చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులలో లేరు. మీరు చేసిన మోసాలు 1 కాదు 2 కాదు 100లు. కానీ గత ప్రభుత్వం మీరు అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడే వలసలు ఎక్కువగా ఉండే పాలమూరు జిల్లాలో అని చెప్పేసి అన్నారు. మేము ఈ 10 ఏళ్లలో 1000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, అదేవిధంగా వలసలు ఆపగలిగామని చెప్పేసి వాళ్ళు గంట పదంగా చెప్తా ఉన్నారు. దీని మీద నేను పాలమూరు జిల్లా వాసిగా అక్కడి ప్రాంతానికి సంబంధించిన రైతుగా నేను చెప్తా ఉన్నా, వీళ్ళు వచ్చినాక అదనంగా 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. అదే చెప్తా ఉన్నాం కదా. ఈరోజు మీరు ఇప్పటిదాకా వంశీచంద్రెడ్డి గారు మాట్లాడినట్టు యావరేజ్గా 200 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది నుంచి యావరేజ్గా 256 టీఎంసీలు నీటిని వాడుకున్నాం ఆ రోజు. కానీ ఈరోజు కేఆర్ఎంబి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 212 టీఎంసీలు మాత్రమే గత 10 సంవత్సరాలుగా వాడుకున్నాము అని కేఆర్ఎంబి రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 256 టీఎంసీలు వాడుకుంటే యావరేజ్గా ఇప్పుడు 212 టీఎంసీలు వాడుకుంటే ఏది ఎక్కువ? అప్పుడు ఎక్కువనా ఇప్పుడు ఎక్కువనా? నేను మహబూబ్నగర్ జిల్లా వాసిగా చెప్తా ఉన్నా. ఈరోజు పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు వస్తున్నాయంటే కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, జూరాల ప్రాజెక్టు, కోయిల్సార్ ప్రాజెక్టు, సరళసాగర్ ప్రాజెక్టు, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఇవన్నీ కూడా ఎవరు కట్టిన ప్రాజెక్టులు? గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు. కోయిల్సార్ ప్రాజెక్టు ఉంది ఈరోజు నా దగ్గర, నా నియోజకవర్గంలో కోయిల్సార్ ఉంది. కోయిల్సార్ ప్రాజెక్టు ద్వారా వీళ్ళు అదనంగా 1 ఎకరా కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలే. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయానికి వస్తే వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ద్వారా మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి 12,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ 35,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఇప్పటికీ 28,012 కోట్లు ఖర్చు పెట్టారు. 28,012 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరాకు ఇయ్యలే నీళ్లు. 1 ఎకరాకు నీళ్లు తీసుకురాలే ఈ రోజు వరకు. అంటే అదంతా కూడా అవినీతే కదా, అదంతా కూడా అసమర్థతనే కదా. ఇన్ని చేసి ఈరోజు మళ్ళా వాళ్ళు ఏం చేస్తున్నారు? కేసులు వేసిండ్రు, అవి వేసిండ్రు, అవిటి వాళ్ళని నిర్లక్ష్యం. నేను కేసుల విషయం యాజ్ అడ్వకేట్గా నాకు తెలుసు. వేసిన కేసులు కూడా వేసిన వ్యక్తులు నియమబడే ఉన్నారు. వేసిన కేసులలో కూడా ఎక్కడ కూడా కోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆపమని చెప్పి ఎక్కడ చెప్పలే, స్టేలు ఇవ్వలే. మీరు నిర్లక్ష్యానికి గురి చేసిర్రు. నిర్లక్ష్యం వహించి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా మొత్తం తీసుకుపోయి కాళేశ్వరంలో గాలబెట్టేసి మమ్మల్ని పూర్తిగా వివక్ష గురి చేసిరు. పాలమూరులో పూర్తిగా వివక్ష గురి చేసి ఆ ప్రాజెక్టు సకాలంలో పూర్తయింటే ఈరోజు మాకు నీళ్ళు అందుతుండే. దాదాపు 3 సంవత్సరాల పూర్తి, అట్లీస్ట్ 6 సంవత్సరాల పూర్తి చేసినా మాకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు పరిస్థితి లేనిది, పూర్తి చేయకుండా పెండింగ్ పడేసి అన్ని ఎవరెవరో కేసులు వేసేసి వాళ్ళు వేసిరు, కేసులు వేసిరు అని చెప్పేసి తప్పుడు. ఎక్కడ చూసినా సార్ ప్రజలను మోసం చేయడమే కేసీఆర్ పని. ఆయన కొడుకు, ఆయన బిడ్డ, ఆయన అల్లుడు చేస్తున్న పని ఏంటంటే రోజు పేపర్లలో టీవీలలో ఏంటి అబద్ధం. అరే మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు, ఎందుకు ఓడగొట్టిర్రు అనేది అనాలిసిస్ చేసుకోకుండా ఇంకా కూడా బుకాయింపు ధోరణితోన, ఇంకా చింత చచ్చిన పులుపు చావలేదనే ధోరణితోనే మీరు వ్యవహరిస్తుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మేడిగడ్డకి సంబంధించి కావచ్చు, మీరు ఇప్పుడు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టుల మీద కావచ్చు అవినీతి జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. మరి ఏంటి సార్ దీని మీద ఏ యాక్షన్ తీసుకోవచ్చు? సార్ ఖచ్చితంగా ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే ప్రకటించారు, జ్యుడిషియల్ విచారణ సిట్టింగ్ జడ్జితోన న్యాయ విచారణ చేస్తాము, ఖచ్చితంగా బాధ్యులకు శిక్ష పడుతుంది అని చెప్పేసి చెప్పిండ్రు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎన్నిసార్లు చెప్పలే? ప్రధానమంత్రి గారు, హోం మంత్రి గారు గతంలో ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏం చెప్పారు? ఏటీఎం టీఆర్ఎస్కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలకు ఉపయోగపడ్డదని. మరి ఏం చేసిరు మీరు? మీ కేంద్ర దర్యాప్తు సంస్థలను మీతోనే ఉన్నాయి కదా, ఆ సంస్థలను మీ దగ్గర పెట్టుకొని ఒక్క రోజన్నా ఒక యాక్షన్ ఇనిషియేట్ చేసిరా? అవినీతి జరిగిందని మీరే చెప్తారు. మీ చేతుల్లో సంస్థలు ఉన్నాయి, మీరు అటువంటి పనులు చేయరు. అంటే మీరు వాళ్ళు కొల్యూడై ఈరోజు చేసిన అవినీతిని పూర్తిగా ఎంకరేజ్ చేసింది ఈరోజు బీజేపీ వాళ్ళు. ఈరోజు కేసీఆర్ గారు ఇంత పెద్ద అవినీతికి పాల్పడడానికి కారకులే బీజేపీ వాళ్ళు. వాళ్ళు కట్టడి చేసింటే కేసీఆర్ ఆ పనులు చేయకపోతుండే, అసలు తప్పులు చేయకపోతుండే. ఈరోజు ఇలా జరిగిన అన్యాయానికి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ 2 బాధ్యత వహించాలి. రేపు జరగబోయే ఎంపీ ఎన్నికలలో కూడా మేము చెప్తా ఉన్నాం. ఫైనల్గా మహబూబ్ నగర్ నుంచి పోటీకి రమ్మని సవాల్ విసిరారు. మన సవాల్ నిజంగా ఒకవేళ వస్తే 100% సవాల్ విసిరింది అందుకు కదా, స్వీకరించడానికి. నిజంగా నువ్వు పాలమూరుకి ఏమైనా చేసి ఉంటే వచ్చి పోటీ చేయి, ప్రజలు నిర్ణయం తీర్పిస్తారు కదా. నువ్వు నిజంగా పని చేసినోడవు అయితే, పాలమూరును పచ్చగా చేసింటే, పాలమూరు వలసన ఆపినోడవు అయితే రా, వచ్చి దమ్ముంటే పాలమూరులో వచ్చి పోటీ చేయి. ఏం చేయలే, పాలమూరును మోసం చేసినావు.
పాలమూరును అన్యాయానికి గురి చేసినావు, పూర్తిగా దక్షిణ తెలంగాణ వివక్ష గురి చేసినావు కాబట్టి పాలమూరులో 12 సీట్లు, నల్గొండలో 10 సీట్లు, నల్గొండలో 11 సీట్లు, ఖమ్మంలో 10 సీట్లు గెలిచినాం. ఈరోజు ప్రజలు ఎందుకు ఆ తీర్పిచ్చారు? దక్షిణ తెలంగాణను నీవు కేసీఆర్ మోసం చేసింది కాబట్టి దక్షిణ తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. అందుకే అడుగుతున్నాం మేము, నువ్వు మా మోసాన్ని ఏ విధంగా ఎత్తి చూపాలో మాకు తెలుసు, నువ్వు వచ్చి పోటీ చేయి దమ్ముంటే అని చెప్పి ఈరోజు సవాల్. ఒకటే ఫైనల్ ఒకటే క్వశ్చన్, ఏదైతే 6 గ్యారంటీలు అయితే మీరు ఏదో ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేశారో దానివల్ల ఈరోజు అధికారులకు వచ్చారా లేదనేది ప్రజలందరికీ తెలుసు. కానీ 6 గ్యారంటీల్లో చాలా అవకతవకలు ఉన్నాయి, ఇవేం జరిగేవి కాదు. 53,000 కోట్ల రూపాయలు దానికోసం వెచ్చించినా కూడా ప్రజలకు పందే పరిస్థితి లేదన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్యాస్ ఏదైతే అది సంవత్సరానికి 3 బండలు వేస్తారని చెప్పేసి మాట్లాడు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు అపోహలు, ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేయడానికి చెప్తున్నా కదా. కేసీఆర్ అండ్ టీం అంతా కూడా ఏం పెట్టుకున్నారంటే చేస్తున్న మంచి పనిని వాళ్ళు హర్షించలేకపోతున్నారు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పారదర్శక పాలన, ప్రజాపాలనను మేధావులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ మేము వచ్చి 3 నెలలు పూర్తి కాలే, అంతలోపే మేము ఇచ్చిన గ్యారెంటీలలో ఆల్రెడీ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినాం. నిన్న కాక మొన్న 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిర్రు, అనౌన్స్ చేసిర్రు. 200 యూనిట్ల కరెంటు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా నిన్ననే స్టార్ట్ అయినాయి స్కీమ్స్. ఆ స్కీమ్స్ ఇంకా అందుబాటులోకి అంటే నెక్స్ట్ మంత్ నుంచి పూర్తిగా ఫలాలు ప్రజలకు అందుతాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సార్ ఈరోజు మా ప్రభుత్వం పట్ల, మా పాలన పట్ల. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకు పూర్తిగా విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే గతంలో ఏకకాలంలో రుణమాఫీ చేసినాం మేము, మళ్ళీ కూడా చేస్తుంది కాంగ్రెస్ అనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రైతు బంద్ చేస్తాము, రైతు భరోసా ద్వారా అదేవిధంగా రుణమాఫీ కూడా చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా గ్యారెంటీల పట్ల పూర్తిగా ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, ఏమి ఇబ్బందులు లేవు. ఇట్లాంటి ముఖ్యంగా ఈ కేసీఆర్ అండ్ కేటీఆర్ అనే వ్యక్తులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ మధుసూదన్ గారు. సో మొత్తానికైతే మధుసూదన్ గారు పాలమూరు రంగారెడ్డి విషయంలో జరిగినటువంటి ప్రాజెక్టులో ఉన్నటువంటి అవకతవకలన్నింటికి సంబంధించి కూడా రేపొద్దున మేము అందరినీ కూడా సందర్శనార్థం మీడియాని తీసుకెళ్తున్నాం. అక్కడ జరిగిన అవినీతిని బయటపెట్టే కార్యక్రమం చేపట్టబోతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.